పూనం గౌర్ గారు నమస్తే, బాగున్నారా? బాగానే ఉన్నాను, చెప్పండి. చాలా రోజుల తర్వాత కనిపించారు. అవును, మీరు నన్ను కనిపించారు ఇక్కడ. మా ఫ్యామిలీ మెంబర్ లాగా ఉండే స్వర్ణ ఎర్రబెల్లి అక్క దగ్గర కంగ్రాచులేషన్ చెప్పడానికి గాంధీ భవన్ వచ్చాను. సో ఈ రోజు భగత్ సింగ్ బర్త్డే. సో మరి భగత్ సింగ్ బర్త్డే మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? భగత్ సింగ్ గారంటే ప్రపంచానికి ఒక స్పిరిట్, ఒక యూత్ స్పిరిట్, సాక్రిఫైజింగ్ స్పిరిట్. కానీ ఈ మధ్యలో నేను విన్నది ఏంటంటే మన ఆర్మీ వాళ్ళకు కూడా ట్యాక్సెస్ వేస్తున్నారు, ఓకేనా, వాళ్ళ కమిషన్స్ని తీసేస్తున్నారు. నేషనల్ ఓరియంటెడ్ మూవీస్కి మీరు ట్యాక్స్ రిబేట్ ఇస్తారు, కానీ మన సాక్రిఫైస్ చేసి మన సోల్జర్స్కి మీరు ట్యాక్స్ పెట్టి వాళ్ళని హింసిస్తున్నారు. సో భగత్ సింగ్ పేరు చెప్పుకోవడం ఒకటి, భగత్ సింగ్ లాంటి వాళ్ళని సపోర్ట్ చేయడం ఒకటి. దాని గురించి చాలా యూత్ అందరూ గలంబెత్తాలని నా ఒక కోరిక ఈరోజు. చూసా, జస్కీరత్ సింగ్ రాంగి, ఒక రియల్ స్టోరీ, చాలా బాగుంది. అవును. సో మరి భగత్ సింగ్ గురించి అన్నారు కాబట్టి మొన్న మీరు భగత్ సింగ్ గురించి సినిమా గురించి మీరు మంచి రివ్యూ ఇచ్చారు. అంటే మీరు ముందే చెప్పారు ఏంటంటే ఈ సినిమా నాకు ఎందుకో డౌట్ కొడుతుంది అని చెప్పడం జరిగింది. మరి ఈరోజు ఆయన పుట్టినరోజు కాబట్టి ఆ సినిమా గురించి ఏం చెప్పాలి? ఒక మంచి స్క్రిప్ట్ని, మంచి యాక్టర్ ఉండగా చాలా మంది బయట నుంచి వచ్చి వాళ్ళ బ్రెయిన్స్ పెట్టి వాళ్ళు ఎంత ఇంటర్ఫియర్ చేస్తారో నాకు తెలుసు. అంటే ఆ ఇంటర్ఫియరెన్సెస్ వల్ల ఆ మూవీ ఫ్లాప్ అయింది. ఆ మూవీ కాకుండా ఒక మనిషి జీవితం కూడా ఆ మనిషి వల్ల, ఆ డైరెక్టర్ వల్ల ఫ్లాప్ అయింది. నేను గట్టిగానే చెప్తున్నాను చాలా రోజుల నుంచి. దాని మీద నేను నిలబడతాను. ఎందుకు ఒక మా అసోసియేషన్ లాంటి ఒక పెద్ద ఆర్గనైజేషన్ పిలిపించి ఒక డైరెక్టర్ని ప్రశ్నలు అడగరు? నాకు అది కావాలి. నేను తప్పు చెప్పొచ్చు, నన్ను పనిష్మెంట్ కూడా ఇవ్వచ్చు, కానీ నేను ఇంతగా గలం ఎత్తుతున్నప్పుడు వాళ్ళని ఒక్కసారైనా ప్రశ్నించాలి, ఏదైనా తప్పు చేశారా లేదా అని. ఎందుకంటే ఇది కేవలం నా వరకు అనేది కాదు. చాలా మంది డైరెక్టర్స్, చాలా మంది ప్రొడ్యూసర్స్, చాలా మంది ఫ్యాన్స్, చాలా మంది వాళ్ళ వల్ల కొంతమంది ఇంటర్ఫియరెన్సెస్ వల్ల సఫర్ అవుతున్నారు. అది ఏం రత్నం కావచ్చు, అది చాలా మంది కావచ్చు, నేను పేర్లు ఎత్తను. అందుకని వాళ్ళు పిలిపించి ఒక డైరెక్టర్ని ప్రశ్నిస్తే చాలా మందికి సమాధానాలు దొరుకుతాయి. నేను ఒక సుశాంత్ సింగ్ రాజ్పూత్, ఒక ఉదయ్ కిరణ్ లాగా నోరు మూసుకొని సఫర్ అవుతాను, సూసైడ్ చేసుకొని పోతాను అని అనుకుంటే వాళ్ళ గల్ల ఎత్తి వాళ్ళకి పని లేకుండా చేస్తా. సో నేను చెప్తున్నాను, చాలా తప్పు అమ్మాయితో మీరు పెట్టుకున్నారు. మరో ఒక హిట్ ఇచ్చే ఇండస్ట్రీ నుంచి వెళ్తా, లేకపోతే నేను వెళ్ళను. వాళ్ళ గల్లైనా పట్టుకుంటా. నేను ఏ తప్పు చేయకుండా నన్ను బ్యాన్ చేశారు, సైలెంట్గా బ్యాన్ చేశారు. తప్పు చేసిన వాళ్ళని మీరు కాపాడుకుంటున్నారు. ఒక రేప్ కాన్విక్ట్ అయిన మనిషికి మీరు ఒక పెద్ద సినిమాలో ఆపర్చునిటీ ఇచ్చారు. నేను ఇంత సఫర్ అయ్యాక కూడా నేను మర్సీ అడగట్లేదు, నా హక్కు నేను అడుగుతున్నాను. మీరు ఎందుకు త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరెత్తి చెప్తున్నా, త్రివిక్రమ్ శ్రీనివాస్ని మా అసోసియేషన్లో పిలిచి క్వశ్చన్ ఎందుకు చేయలేదు అని అడుగుతున్నా. నేను ఏ తప్పు చేయకుండా నన్ను శిక్షిస్తున్నారు కదా, ఏం ప్రాబ్లం లేదు, ఇంకా శిక్షించండి. కానీ వాళ్ళని అసలు ఏం చేసావు, ఏం తప్పు చేసావు అని అడగండి. తప్పు చేస్తే అతన్ని శిక్షించండి, తప్పు చేయకపోతే నన్ను శిక్షించండి, అంతే. మేడం మీరు మంచి అందగత్తే, చాలా అద్భుతమైనటువంటి ఆఫర్. అప్పుడు ఉన్న సినిమాల్లో చూస్తే ఈవిడ ఎక్కడికో వెళ్ళిపోద్దురా అనుకున్న టైంలో ఎందుకు మీ మీద ఇటువంటి ఒక రకమైనటువంటి ప్రాపగండ క్రియేట్ చేయాల్సి వచ్చింది? కారణం అది మీ ప్రాబ్లమా లేకపోతే అర్థించున్న ప్రాబ్లమా? అది నిజంలో ఉన్న ప్రాబ్లం. నిజం ఎవరైనా మాట్లాడితే వాళ్ళకి వ్యతిరేకంగా ఏదైనా వస్తుంది, ప్రాణాలైనా పోతాయి. నేను నిజం మాట్లాడతాను కాబట్టి నాతో ఎలా అవుతుంది. కానీ దాని గురించి నాకు మర్సీ కాదు. నేను మళ్ళీ ఇండస్ట్రీకి రావాలి, నేను మళ్ళీ ఇండస్ట్రీలో పనిచేయాలి. ఇప్పుడైతే ఫస్ట్ నాకు ఇండస్ట్రీలో అంత ఇంట్రెస్ట్ లేకుండే, ఇప్పుడు ఈమె ఇండస్ట్రీలో లేకుండా చేయాలని ఎవరు అనుకుంటున్నారో వాళ్ళ ముందే నేను మళ్ళీ వచ్చి నేను పనిచేస్తా, మీరు అందరూ చూస్తారు. మళ్ళీ మీ ఫ్యాన్స్ కోసమే ఒక హిట్ ఇచ్చి వెళ్తా, అంతే. సో అది ఇక్కడ ఉస్తాద్ భగత్ సింగ్ లో ఏం నచ్చలేదు? నేను మూవీ చూడలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రెవల్యూషనరీ మూవీకి అసలు ఆ పేరు పెట్టకూడదు. మీరు గాంధీ గారి పేరు పెట్టి కమర్షియల్ సినిమా తీస్తారా? సుభాష్ చంద్రబోస్ గారి పేరు పెట్టి కమర్షియల్ సినిమా తీస్తారా? మీరు పోస్టర్ రిలీజ్ ఎలా చేశారు? కాళ్ళ కింద భగత్ సింగ్ పేరు పెడతారా?
ఏంటి అసలు ఏం చేస్తున్నారు? కాదు మాకు సత్తా ఉంది కాబట్టి మేము భగత్ సింగ్ పేరైనా పెట్టుకుంటాం, సుభాష్ చంద్రబోస్ పేరు పైన పెట్టుకుంటాం, గాంధీ పేరు పెట్టుకుని ఒక కమర్షియల్ సినిమా తీస్తాడు అంటే ఎవరు చూడరు, దేవుడు చూస్తాడు, అందుకని కొడతాడు. కానీ ఇండస్ట్రీలో ఎవరు మాట్లాడట్లేదు, ఒక పూనం కోరు ఎందుకు మాట్లాడుతుంది? నిజం, ఓకే. నాకు భజన చేసే అలవాటు స్టార్టింగ్ నుంచి లేదు కాబట్టి పెద్ద హీరోయిన్ కాలేదు. థ్యాంక్ యూ, ఇంకా చాలు. ఓకే, ఒక ఫైనల్ మేడం కన్క్లూడ్ చెప్పేసాను. ఏంటి అంటే ఏంటి అసలు, అంటే మరి మీరు ఇండస్ట్రీలో ఇప్పుడు నాకు ఉండే ఇంట్రెస్ట్ లేదంటున్నారు, కానీ ఒక హిట్ ఇచ్చి పోతా అంటున్నారు. మరి ఇప్పుడు చూస్తే మీ మీద ఒక అణిచివేతకు గురవుతా ఉన్నారు, ఎలా సాధ్యపడుతుంది? దేవుడు చూసుకుంటాడు అంతేనా? అంతే. నాలో నిజం ఉంటే, మీ కాన్ఫిడెన్స్ మీద మీకు అంత నమ్మకం? నాకు మా అమ్మ మీద, ఈ అక్క మీద, లేకపోతే ఆ దేవుడి మీద ఉన్న నమ్మకం, నా మీద నాకు ఉన్న నమ్మకంతో చెప్తున్నా. ఎవరి మీద ఉన్న కసితో లేకపోతే రివెంజ్తో ద్వేషంతో అస్సలు కాదు. నేను ముందుకెళ్తే చాలా మందికి ఒక మెసేజ్ దొరుకుతుంది. ఎవరు గివప్ చేయకూడదు లైఫ్లో. ఎవరు తప్పు చేశారు వాళ్ళని శిక్షించండి. నేను తప్పు చేయకుండా మీరు శిక్షించారు కదా, దేని గురించి అని అడుగుతా, అంతే, ఇంకేం లేదు. మీరందరూ మీడియా వాళ్ళు ఎందుకు త్రివిక్రమ్ శ్రీనివాస్ని ప్రశ్నించట్లేదని మీరు అడగాలి. ఈ రోజు వరకైనా అడిగారా? మీరు ఎప్పుడైనా అడిగారా? టైం కాదు, మూవీ ప్రమోషన్స్కి వస్తారా? ప్రతి సెట్ మీద ఉంటాడా? అసలు మీరు ఏం చేశారు తప్పు, మీరు చేశారు, ఆ అమ్మాయి చేశారని మీరు అడగండి. నేను ఎందుకు చెప్తాను? మీరు ఈ మీడియా ద్వారా మీరు అన్నారు కాబట్టి డెఫినెట్గా క్వశ్చన్ డెఫినెట్ రేజ్ చేస్తాం, డెఫినెట్లీ అడుగుతాం మీ తరపున, మేము కూడా పోరాడతాం. ఎందుకంటే మీరు నిజం మాట్లాడుతున్నాను అన్నారు కాబట్టి, నిజం మాట్లాడడం వల్లే ప్రాబ్లం వచ్చింది కాబట్టి అన్నారు కాబట్టి డెఫినెట్లీ ఆ నిజం ఏంటో తెలుసుకుందాం. ఓకే, ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ. రైట్, మరొకసారి మిమ్మల్ని కలుసుకునే ప్రయత్నం చేస్తాం. 100%. థ్యాంక్ యూ.